పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ జగదీష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓదెల మండలం బాయిముపల్లికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు నుండి 90,000 లంచం తీసుకుంటుండగా ప్రధాన రహదారిపైనే ఈ సంఘటన జరిగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో 15 లక్షల విలువైన సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించి ఏఈ జగదీష్ 90,000 లంచం డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ కావేటి రాజు తెలిపారు. జగదీష్ లంచం అడగటంతో రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపైనే కాంట్రాక్టర్ రాజు నుండి లంచం తీసుకుంటున్న సమయంలో జగదీష్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో మరోసారి బయటపడింది. ఏసీబీ అధికారులు జగదీష్ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు. అది ఓదెల మండలంలోని బాయమపల్లె గ్రామం, పెద్దపల్లి జిల్లా. నేను గత 2 తారీఖు 5వ నెలలో కాళశ్రాంపూర్ మండలంలోని వెన్నంపల్లి వర్కులు సీసీ రోడ్లు 15 లక్షలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్దపల్లి గారి ద్వారా అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగినది. దాని పనులను ఒక వారం రోజులలోనే పూర్తి చేయడం జరిగినది. పూర్తి చేసిన తర్వాత ఇప్పటికీ నేను పూర్తి చేసి సుమారు 2 నెలలు దాటింది. దానికి సంబంధించి ఏఈ కాళశ్రాంపూర్ పిఆర్ జగదీష్ గారిని, సార్ నాకు ఎంపీలు రాసిస్తే నేను ఆన్లైన్ చేసుకుంటా, నేను చెక్ మేరీ చేయించుకుంటా సార్ అని అడగగా, నాకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే నేను ఎంపీలు రాసిస్తా అని చెప్పడం జరిగింది. దానికోసం సార్ నేను ఎంత ఇవ్వాలి మరి సార్ అని అడగగా ₹1,00,000 అడిగిండు. దానికి గాను నేను 80,000 రూపాయలు ఇస్తే సార్ అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే లేదు నువ్వు అంత ఇస్తే నాకు కలవది, ఇవ్వాల్సిందే 1,95,000 అని ఇవ్వాలంటే లాస్ట్కు నేను 90,000కు ఒప్పందం కుదుర్చుకున్నాను. కానీ డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేక, డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక ఏసీబీ గారిని 2 రోజుల క్రితం ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు ఏఈ జగదీష్ సార్కు 90,000 రూపాయలు నగదు పైసలు ఇవ్వగానే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగినది. సార్, మీరు ఇంతకుముందు కూడా కొంతమంది అవినీతి అధికారులను ఏసీబీ అధికారులకు పట్టించినట్టు తెలిసింది. ఎంతమంది అధికారులను ఏసీబీ అధికారులకు పట్టించారు? అసలు మీరు ఇలా కొంతమంది కాంట్రాక్టర్లు గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు ఇస్తూ పోతూ బిల్లులు చేసుకుంటారు, కానీ మీరే ఇట్లా అవినీతి అధికారులు వెంటబడి వాళ్ళని పట్టించడంలో మీ ఉద్దేశం ఏంది? ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏమైనా మీరు సందేశం ఇవ్వదలుచుకున్నారా? మీ ఉద్దేశం ఏంటి? తప్పకుండా అన్నగారు, మేము గతంలో ఒక అధికారి డిప్యూటీ డిఈ రవికుమార్ సార్ గారిని పట్టియడం జరిగింది. ఆ సందర్భంలో కూడా నాకు కొందరు మిత్రులు వివిధ శాఖలలో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళు అన్నారు, అరే రాజుగా ఇదేంద్రాబాయి నీకు ఇదేం పనిరా, ప్రతి ఒక్కసారి ఆఫీసర్నే పట్టిస్తాను, మానవత్వం లేదా అని కూడా అడిగిన సందర్భాలున్నాయి. కానీ నాకు తప్పకుండా మానవత్వం ఉన్నది. ఆ రవికాంత్ సార్ నటైనను డిప్యూటీ డీ గారిని పట్టించే సందర్భంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ కూడా అందులో ఇరుక్కపోయే ప్రమాదం ఉన్నప్పుడు నాకు కూడా మానవత్వం ఉంది కాబట్టి ఆ రోజు పట్టేయడం కూడా డ్రాప్ అయ్యి ఆగిపోయి మళ్ళీ 2-3 సార్లు తిరగడం జరిగింది. అప్పుడు భద్రయ్య సారు డిఎస్పీగా ఉండే ఆ సార్ నన్ను చాలా తిట్టిండు. అయినా కానీ కోప్పడ్డాడు. తిట్టడం నువ్వు ఈడి దాకా వచ్చినావు, పట్టించే అవకాశం ఉన్నా పట్టేయాలని కోప్పడితే, సార్ ఎంతమంది అన్యాయం చేసే వాళ్ళకు అన్యాయం జరిగిన మధ్య ఒక న్యాయమైనటువంటి ఆఫీసర్కు అన్యాయం జరిగితే ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు. ఈ అధికారి ఇందులో ఇరుక్కపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి పట్టేయలే అని చెప్పిన. అదేవిధంగా మరో మేనేజర్ వెంకటేశ్వరరావు గారిని కూడా పట్టేయడం జరిగింది. ఆ రోజు కూడా ఒక మంచి అధికారి అందులో ఇన్వాల్వ్ అవుతుంటే ఒక పావు గంట సేపు సతాయించిన, అయినా కానీ తప్పనిసరి పరిస్థితిలో ఇద్దరు వెళ్ళిర్రు. అదే కాకుండా గతంలో ఒక 6 నెలల సుమారు ఇదే ఎగ్జిక్యూటివ్ పిఆర్ ఆఫీస్లో కూడా ఒక అధికారిని పట్టించే క్రమంలో తన పై అధికారి మంచి అధికారి కాబట్టి తాను మాట్లాడిన మాటల వల్ల ఇంకో అధికారి కూడా ఇరుక్కపోయే ప్రమాదం ఉన్నదని ఆ రోజు కూడా నేను ఏసీబీ రైడ్ చేయడానికి వచ్చినటువంటి అప్పుడున్న డిఎస్పీ గారు నన్ను కోపం చేసినా కానీ, సార్ నేను మళ్ళోసారి పట్టిస్తా కానీ మంచి అధికారి పోతుంటే నేను ఒప్పుకోను సార్ అని చెప్పి ఆ రోజు బ్రేక్ చేయడం జరిగింది. ఈరోజు ఎవరైతే లంచం అడిగిరో వాళ్ళు ఒక్కరే ఉన్నారు కాబట్టి పట్టియడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మీరు అడిగినట్టు మీరు చక్కని ప్రశ్న అడిగిరు. ఈ 3 సార్లు ఎవరు అడిగినటువంటి ప్రశ్న ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కు విన్నపం చేయాల్సింది ఉంది. కానీ పత్రికా ముఖంగా కాకుండా మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు అపాయింట్మెంట్ మీ ద్వారా కలిగినట్టు అయి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వాళ్లకు ఇట్లాంటి జరగకుండా ఉండడానికి నేను ముఖ్యమంత్రిని కలిసి తనతో చర్చించే స్థాయి నాది కాదు. అయినా ఏదో మధ్యతరగతి వ్యక్తిగా చంద్రుడికో నూలు పోగులా ఏం చేస్తే బాగుంటుందనే సందేశం అయితే తప్పకుండా ఇవ్వగలననే నమ్మకం ఉన్నది. మీ ద్వారా, మీ మీడియా ద్వారా నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు కూడా తన కుటుంబ సభ్యులు కొందరు ఇట్లా అట్లా అని కూడా అంటుర్రు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా
నేను దండం పెట్టి అడుగుతున్నా. మీరు 3 లక్షల పైచీలకు మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అట్లా మేము కాంట్రాక్టర్లం ఎందరున్నా కానీ నాలాంటి కాంట్రాక్టర్లు అయితే జిల్లాకు ఒకరో ఇద్దరో పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. మీరు ఇంతసేపు గుట్టు చప్పుడు కాకుండా అన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. నేను వాళ్ళనేమి ఇక్కడ మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ నాకు లేదు. నాలాంటి పని చేసిన మధ్యతరగతి వ్యక్తి డబ్బులు ఇస్తేనే పని అవుతుందంటే తట్టుకోలేకపోతారు కాబట్టి ఈ పట్టియాల్సి వస్తుంది తప్ప వేరే ఉద్దేశం కూడా లేదని నేను మీకు తెలియజేస్తున్నాను. చెప్పండి సార్. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, డిఎస్పి ఏసీబీ కరీంనగర్, యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు మనకి పెందోట జగదీష్ బాబు అసిస్టెంట్ ఇంజనీర్ అండి. ఇతను పంచాయతీరాజ్లో పనిచేస్తారు. వీరు 1 lakh డిమాండ్ చేశారు. ఒక 3 రోడ్స్ ఓదేలు విలేజ్ దగ్గర 3 రోడ్స్ వర్క్ అయింది. ఆ వర్క్స్కి బుక్స్ చెక్ చేసేసేసి వాటి మెజర్మెంట్స్ తీసుకొని దాని మీద రిపోర్ట్ ఇచ్చి అతనికి బిల్స్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ గారికి కంప్లైనెంట్ దగ్గర నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారు. దాన్ని కంప్లైంట్ గారు మాట్లాడటం వల్ల కొద్దిగా తక్కువ చేసుకొని 90,000కి ఫిక్స్ అయింది. ఈరోజు 90,000 రూపీస్ క్యాష్ బ్రైబ్ లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. వారి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది, అంటే పింక్ కలర్గా మారింది. అండ్ డాష్ బోర్డ్లో కూడా ఆ పెట్టిన ప్లేస్లో పేపర్స్ అక్కడ తీస్తే అది కూడా డాష్ బోర్డ్ దగ్గర నుంచి కూడా పింక్ కలర్ వచ్చింది సొల్యూషన్. గతంలో కూడా ఈ జగదీష్ గారే ఏసీపీ ట్రాపర్ అని చెప్పేసి ఏమండి అది ఇంకా వెరిఫై చేస్తున్నాము. 2017 వెరిఫై చేసిన తర్వాత నేను దీన్ని మీకు మొత్తం సార్ ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా జరుగుతున్నాయి సార్. ఇంకా చూస్తున్నామండి, అదంతా వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మిగతా ఫర్దర్ ఇస్తాం. పట్టుకొని ఒక 1 hour అవుతుంది. అది అండి గంగారం సార్, గంగారం విలేజ్ పెట్రోల్ రోడ్డు మీదనే క్యాష్ తీసుకున్నారు. కాళేశ్వరంపూర్ మండలం గంగారం. అక్కడ అదే మండలకి అక్కడ హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ ఎదురుగుండా రోడ్డు మీద ఆయన అతని కారులో తీసుకుంటే అప్పుడు మేము పట్టుకుంటే ఆ లెఫ్ట్ హ్యాండ్ తోటి పైసలు తీసుకున్నారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ వచ్చింది. అండ్ అది డాష్ బోర్డ్లో పెట్టారు, ఆ డాష్ బోర్డ్లో కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 15 రోజులు మీరు ఆల్రెడీ రైడ్ జరుగుతుంది, పట్టుకుంటున్నారు, అయినా కానీ అధికారులు చలనం లేదు సార్. అది దాన్ని ఇంకా మనం ఏం చేయలేమండి. మా వరకు మేము ఇన్ఫర్మేషన్ మీద ఇన్ఫర్మేషన్ బట్టి మేము రైడ్స్కి వెళ్తున్నాము. మాకు సాయశక్తిలో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. కొన్ని మిస్ అవుతాయి, కొన్ని ట్రాక్ అవుతాయి. ఇంకా అది వాళ్ళ అదృష్టము. ఇక మనం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.